కూర్చోండి అలాగే చూడండి. ఇది స్వామీజీకి ఇస్తున్న సన్మానం అని కాదు, హిందూ ధర్మం గురించి పాటుపడుతూ తను ఎక్కడైనా కానీ యోగా క్లాసులు పెట్టినప్పుడు తను యోగా క్లాస్ చెప్పినా వెళ్ళిపోయినాను కాకుండా అక్కడ ఉన్న పురవాసులని సమాయత్తం చేసి హిందూ సమాజం గురించి వాళ్ళని నిలబడేలా చేస్తున్న చంద్రారెడ్డి గారు మాకు అభినవ శివాజీ లెక్క కనిపించినారు. కాబట్టి ఇది చిరు సన్మానం కాదు, ఇది మేము ఇస్తున్న ఆశీర్వచనం. సాధువులు ఎప్పుడైనా సన్మానం చేయకూడదు కాబట్టి ఆశీర్వచనం. ఇంకా అయినా తన యొక్క కార్యదక్షతలో హిందూ సమాజానికి చేస్తున్న సేవలు ఇంకా ముందరికెళ్ళాలని ఒక కోరికతో చేస్తున్నది ఇది. జై గురుదేవదత్త, జై గురుదేవదత్త. ధన్యవాదాలు స్వామీజీ. జై గురుదేవదత్త. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాధిస్తాం సాధిస్తాం, సనాతన బోర్డు సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం. జై గురుదేవదత్త. మనకి సనాతన బోర్డు ఆవశ్యకత ఎంతైనా ఉందా లేదా? గట్టిగా నాలే. సనాతన బోర్డు అంటే ఏమిటి? సనాతన బోర్డు కిందికి వచ్చే అంశాలు ఏంటివి? వీటి గురించి స్వామీజీలు కూలంకుషంగా మీకు చెప్పడం జరుగుతుంది. మనం గోమాతను రక్షించాలన్నా, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్నా, హిందూ సాంప్రదాయాలని మనం కాపాడుకోవాలన్నా, మీకు హిందూ సాంప్రదాయాలను ఆచరించాలని చెప్పట్లేదు, కాపాడుకోవాలనే పరిస్థితిలో మనం ఉన్నాము. మనం గణపతి నవరాత్రులు చేసుకోవాలంటే మైకుకి, మంటపానికి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇప్పుడు 25వ తారీఖు ఒక మంచి ప్రోగ్రాం అవుతుంది, ప్రతి ఊరిలో చర్చిలలో అవుతుంది. దానికి ఎలాంటి పర్మిషను తీసుకున్నా తీసుకోకున్నా నడుస్తుంది. మనకి ఈ బోర్డు ఉండడం వల్ల మన దేవాలయాల భూములు రక్షింపబడతాయి. దేవాలయాలలో హిందూ సంఘాల యొక్క ప్రాముఖ్యము, ప్రాశస్తము, పట్టుదల పెరుగుతుంది. తద్వారా దేవాలయాలు కూడా రక్షింపబడతాయి. అదే క్రమంలో చంద్రారెడ్డి స్వామివారి ఆధ్వర్యంలో నిన్న మేము ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క టెంపుల్ శ్రీశైలానికి ఉత్తర ద్వారము. అలాంటి పుణ్యక్షేత్రంలో కొన్ని ఏళ్ళ కింద మనం వెళ్ళి ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు టోల్గేట్లని, పార్కింగ్లని, టికెట్లని సామాన్య హిందూ ప్రజలను కూడా, భక్తులను కూడా ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుంది. సాధువులకైతే సరే. అందుగురించే నిన్న చంద్రారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేము 30 మందిని అచ్చంపేటు హిందూ కార్యకర్తలు, యోగా స్టూడెంట్స్ అందరం కలిసి స్వామీజీలము, సత్యనారాయణ స్వామి మరియు స్వామి గురుగారు కలిసి వెళ్ళాము. ఈవో గారిని అడగడంతో అతనే చెప్తున్నాడు, చూడండి హిందువుల యొక్క మనోభావాలని అర్థం చేసుకుని హిందువై ఉన్న ఒక వ్యక్తి ఈవోగా ఉంటే ఎంత మంచిగా స్పందిస్తాడు. మొన్న మా బనారస్ స్వామిగిన శ్రీశైలం అవుతుంటే నాకు భయమై నేను ఆగిపోయినా, అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో అంత పెద్ద స్వామీజీనని. కానీ స్వామీజీ ఈవోకి చిన్న మెసేజ్ పెట్టేసరికి మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నంది సర్కిల్కి వెళ్ళి స్వామీజీని తీసుకొని వెళ్ళి గంట సేపు స్వామితో మాట్లాడండి. ఈవో హిందూ సమాజాన్ని అర్థం చేసుకొని హిందువై ఉండాలి.
మనసు హిందువై ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళు మనకి సహకరిస్తారు, సాధువులని గౌరవిస్తారు. నిన్న ఉమామహేశ్వర స్వామి గుడిలో అలా జరిగింది. మేము కారు దిగేదాల్చము, మాకు ఈవో గారి స్వయంగా వచ్చి స్వాగతం పలికి పూర్ణ కుంభంతో స్వామీజీలకి స్వాగతం పలికి దేవాలయంలోకి తీసుకెళ్ళి అర్చనాదులు అభిషేకాలు దగ్గరుండి చేయించి అయ్యవారితో ఆశీర్వచనాలు ఇప్పించి స్వామీజీతో మాకు అక్కడనే భోజనం ఏర్పాటు చేయడం, ఏదైతే మేము కోరుకున్నామో అది గౌరవంగా మాకు లభించేసరికి మాకు ఇది కదా కావాల్సింది. హిందూ ధర్మంలో ఉన్న స్వామీజీలకు కానీ, హిందూ ప్రములకు కానీ, మన యొక్క హిందూ సంఘ నాయకులకు కానీ అలా అనిపించి ఈవో గారితో మా మనసులో ఉన్న మాట చెప్పినాము. స్వామీజీ ఇక్కడ టోల్గేటు ఒకటి ఉంది, స్వామీజీలు వచ్చిన వెహికల్కి కానీ స్వామీజీలకు కానీ టికెట్లు లేకుండా, టోల్గేట్లు లేకుండా పంపించాలని మేము కోరడం, ఆయన ఎంబడే స్పందించి స్వామీజీ మీకే కాదు ఏ హిందూ బంధువుకైనా భక్తునికైనా కూడా ఇబ్బంది లేకుండా టోల్గేట్ని మా ఎమ్మెల్యే గారు తీసేస్తున్నారు, టోల్గేటు ఎమ్మెల్యే గారు తీసేస్తున్నారు టోల్గేటు, అది ఉండదు. భక్తులకు కూడా పైకి వచ్చే భక్తులకి కింద మేము బస్సు పెట్టినాము. ఆ బస్సులో వచ్చే మాలాధారణలో ఉన్న స్వామీజీలకి టికెట్ లేకుండానే మేము దర్శనానికి పై వరకు కొండపైకి తీసుకొస్తాము. అలా తన కింది ఉద్యోగులకి అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన సనాతన బోర్డు ఉంటే కనుక మనము కొన్ని విషయాలలో బలంగా ఉంటాము. ఎన్నో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనవి, వాటన్నిటి కూడా విత్ లీగల్గా మనం ఎన్నో మీరందరూ అనొచ్చు మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు, వాటి ద్వారా చేయవచ్చు కదా అని. ప్రభుత్వ పరంగా మనకి కొన్ని లీగల్ పాయింట్స్ ఉంటాయి, లీగల్గా కొన్ని మనం అప్రోచ్ కాలేము. సనాతన బోర్డు ఉంటే ఆ లీగల్ మొత్తము విత్ గవర్నమెంట్ ప్రకారంగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి సనాతన బోర్డు ఆవశ్యకత మనకి ఉందా లేదా? మీరందరూ ఏమనాలి? ఉంది. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.